హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి మనకు అప్రెంటిస్షిప్ పోస్టులను భర్తీ చేయడానికైతే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 2424 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కంప్లీట్గా చూసి కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి మనకు ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు అప్రెంటిస్షిప్ పోస్టులకైతే. దీనికి సంబంధించిన జాబ్ లొకేషన్ కనుక చూసుకుంటే అక్రాస్ ఇండియా అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అలానే ITI సర్టిఫికేట్ అయితే ఉండాలంటున్నారు. అండ్ మీకు స్టైపెండ్ చూసుకుంటే పర్ మంత్లీ 10,000 వరకు స్టైపెండ్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన డేట్స్ వరకు చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ అయితే July 16th నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వరకు చూసుకుంటే August 15th లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన వేకెన్సీస్ కనుక చూసుకుంటే 2424 వేకెన్సీస్ అయితే ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారనమాట. అండ్ మనకు ముంబై క్లస్టర్లో 1594 స్లాట్స్ అయితే ఉన్నాయి. ఇలా డిఫరెంట్ లొకేషన్స్కి సంబంధించి డిఫరెంట్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఏ లొకేషన్ ఫ్లెక్సిబుల్ ఆ లొకేషన్ అయితే చేసుకోండి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఖచ్చితంగా 10th క్లాస్ ఎగ్జామినేషన్ అయితే పాస్ అయి ఉండాలి. అలానే ITI సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఏదర్ ఇష్యూడ్ బై నేషనల్ కానీ స్టేట్ కౌన్సిల్ కానీ ఇలా ఈ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అంటున్నారు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం ఏజ్ అయితే 15 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం అయితే 24 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఎలానో ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీస్కి 5 ఇయర్స్ ఫర్ SC/ST క్యాండిడేట్స్ అండ్ 3 ఇయర్స్ ఫర్ OBC క్యాండిడేట్స్. అప్లికేషన్ ఫీ కనుక చూసుకుంటే జనరల్ అండ్ OBC EWS క్యాండిడేట్స్కి 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది త్రూ ఆన్లైన్ మోడ్. అండ్ ఫీమేల్ కానీ SC/ST కానీ PWD కానీ వీళ్ళకైతే ఎగ్జెంప్షన్ అనమాట. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే 10th క్లాస్లో మీకు వచ్చిన మార్క్స్ బేసిస్ మీద మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. అండ్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలని చూసుకుంటే RRC రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెబ్సైట్, అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ ఇక్కడ ఇచ్చాము, అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ మీరైతే ఆ నెంబర్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెసెసరీ డాక్యుమెంట్స్ లైక్ మీ మార్క్ షీట్ కానీ, మీ సిగ్నేచర్ కానీ, మీ ఫోటోగ్రాఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ID అయితే యూస్ చేయండి. అండ్ ఆన్లైన్ మోడ్లో అయితే మీ అప్లికేషన్ ఫీ 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాక మీకైతే మెయిల్ వస్తుంది ఇలా సక్సెస్గా కంప్లీట్ అయినట్టు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ PDF కానీ అండ్ అఫిషియల్ వెబ్సైట్ లింక్, అప్లికేషన్ లింక్ కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మీరు నోటిఫికేషన్ PDF చూడొచ్చు, అలానే అప్లై కూడా చేసుకోవచ్చు. ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి ఎన్నో టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.